హలో గైస్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్సీన్ క్రింజ్. సో ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే మా కొలీగ్ వాళ్ళ రూమ్కి వచ్చేసాం చికెన్ చేయాలనేసి. వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి అడిగాను మార్నింగ్, సో నేను మీ సైడ్ ఫుడ్ టేస్ట్ చేయాలి, చికెన్ ఎట్లా చేస్తావో చూపించు అనేసి, వండి పెట్టి తినిపించు అనేసి. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో అలానే ఈ రూమ్లో ఒకటి స్పెషల్గా ఉంది. ఏంటంటే అది ఒక హస్కీ డాగ్ ఉంటుంది ఇక్కడ. హస్కీ వద్దు అక్కడ సింబా సింబా సింబా. సో దీనికోసం వచ్చా మెయిన్. యాక్చువల్లీ డాగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో అందుకనే డాగ్స్ కూడా మంచి డ్రామాటిక్ కదా ఇది. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే చికెన్ చేద్దాం, వండుదాం, తినిపిద్దాం, దానికి కూడా పెడదాం బాయిల్ చికెన్ దానికి కూడా. సో ఈరోజు వ్లాగ్ వచ్చి చాలా ఫన్నీగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. మీకు చాలా ఫన్నీ వీడియోస్, షార్ట్స్ కూడా వస్తాయి ఈ డాగ్తో. సింబా 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 గెటప్. సో చాలా ఫన్నీగా ఉంటుంది డాగ్ ఇది, చాలా ఫన్నీగా ఉంటుంది. అస్కి ఒక నెయిల్స్ బాగా షార్ప్గా ఉన్నాయి, బాగా బరికేస్తుంది ఇది. సో మొత్తం సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. చికెన్ ప్రాసెస్ అక్కడ మా కొలీగ్ అంతా రెడీ చేస్తున్నాడు. సో మనం దీంతో కొద్దిసేపు ఆడుకొని, చూసారా కళ్ళు ఎట్ట మెరుస్తున్నాయో. ఒకటి వైట్, ఇటు సైడ్ వైట్, రెడ్ వైట్ కలర్, అటు సైడ్ వచ్చేసి బ్రౌన్ కలర్. ఇట్ గుడ్ అనమాట. సో ప్రాసెస్ మొత్తం చికెన్ ప్రాసెస్ అంతా చూపిస్తా. అలానే ఆ సింబాతో ఉన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా మీకు చూపిస్తా. పూర్తిగా చూడండి వీడియో ఖచ్చితంగా. పూర్తిగా చూసి సరే ప్రాసెస్ అంతా మొదలు పెట్టేద్దాం. సో మనోడు ఆల్రెడీ కట్ చేసి పెట్టినాడు ఆనియన్స్, గార్లిక్, చిల్లీ, కొత్తిమీర. ఇది చికెన్ ఎక్కడిదంటే చికెన్ ఇది మీట్ మాట అంట మొత్తం రెడీ ఉంది. ఇది వచ్చి ఎక్కేస్తుంది మీందికి. మరిగే నీళ్ళల్లో ముడ్డి పెట్టాలా నాస్టీ షిట్. దాని ఫుడ్ అది అక్కడ గ్రేప్స్ క్రైస్. ఇలా రూమ్ బాగుంది గాయస్, మొత్తం టీవీ గీవీ అంతా ఉన్నాయి, మనకు అసలు ఏమీ లేవు. సో చికెన్ కడిగేసి ఇక్కడ పెట్టేసా. సో ఇది కూడా కొద్దిగా లైట్గా స్మాష్ చేసా. కొత్తిమీర ఉంది, రెడీగా ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నూనె వేడైనాక, వాడు ఎందుకో ఇచ్చాడయ్యా, ఈ నేను ఏడ వేయాలనో అర్థం అవుతలేదు నాకు. అది ఎందుకు ఇచ్చాడో కూడా తెలియట్లేదు నాకు. ఇవి అంటే మనం వేయం కదా మన సైడ్, అంతా వేస్తాం, ఇవి ఎలకలు వేయం కదా, అదైతే వేస్తాము. సో ఆయిల్ హీట్ అవుతుంది. సో ఫస్ట్ వేసేద్దాం. ఇప్పుడు చాండలు అయిపోయింది చేసి, ఎట్లా వస్తుందో టేస్ట్ అర్థమైతే లేదు నాకు. బట్ వాళ్ళ కోసం కొద్దిగా స్పెషల్గా చేద్దాం. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఇద్దో సింబా. సో మస్తుంది డాగ్. బట్ థింగ్ ఏంటంటే ఎక్కువ జూలు ఉంది, వీళ్ళు కట్ చేయగా చికెనాయల్లో. సో ఆల్మోస్ట్ వేగిపోయినాయి. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం, కొంచెం కొద్దిగా జీలకర్ర వేద్దాం. కొద్దిగా జీలకర్ర వేసి సో వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నా. కొద్దిగా ఎక్కువ వేసేసినాడు. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ బ్రో, సాల్ట్ ఇస్తాం. ఓకే ఫైన్. కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకంటే బెన్న ఏగుతాయి అనేసి, అంటే ఎప్పటి నుంచో వస్తుంది ఆనవాయితీ కదా, అందుకు సాల్ట్ వేసినాం. సో ఈ వేగిన తర్వాత టమాటాస్ వేయాలి. సో సారీ
చూసుకోలేదు, నేను బ్లాగ్ తీయలేదు. సో దాంట్లో ఏమేమి వేసానంటే అన్నీ వేసేసిన తర్వాత చికెన్ వేసేసి కొద్దిగా జీలకర్ర పౌడరు, కారము, ధనాల పౌడర్ వేలే, గరం మసాలా, చికెన్ మసాలా, ధనాల పౌడర్ లాస్ట్లో వేస్తా. సో ఇలా మొత్తం ఉడికించుకోవాలి, స్లో స్లిమ్లో పెట్టుకోవాలి. చపాతీలకు కాబట్టి సో కొద్దిగా ఎక్కువ గ్రేవీ ఉండకపోతేనే మంచిది. సో ఇట్లా చేసిన తర్వాత అయినాక చూపిస్తాను. చపాతీలు కూడా చేయాలి, అది మా పిండి కూడా బిస్కెట్ పెట్టిండు. This is for salad. For today. దీంతో మస్తు ఫన్ ఉంది, అందుకే వీళ్ళు బ్లాగ్ తీయలేకపోతాను, దీన్ని చూస్తా. అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. పేరు సింబా. దీనికి హెయిర్ కట్ చేపిస్తే ఇంకా బాగుంటుంది, చేపిస్తలేదు ఎందుకో. మళ్ళీ చికెన్ టేస్ట్ మాత్రం దుమ్మ కొట్టేసింది, దుల్ల కొట్టేసింది చికెన్ టేస్ట్. ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది, చూడాలి ఎట్లయితుందో. బాగానే అవుతుంది. సో కొత్తిమీర, సింబా వస్తున్నాడు. సో యాడ చూసిన ఈయన బొచ్చే చూడు, ఇక్కడ చూసిన ఇదే బొచ్చు. ఇదొక రూమ్, వెళ్ళది ఇదొక రూమ్. 2 BHK 22,800 ఉంటాయి రూము. సో ఇది బాత్రూము, ఇది ఎందుకు బాగాలేదు చూపించలేను. సో ఇది హాల్. అక్కడ చూసినా ఇదే అంతా గలీజే ఉంది. ఇది స్థానం, ఇది ఇంకా ఈ స్థానం ఇది. ఇంకా ఇల్లు కూర్చుండేదానికి వాసన, అది బీడ్చలేకపోతున్నాను వాసన, చాలా ఘోరంగా ఉంది వాసన అది. ఈ యొక్క క్లాసెట్ వచ్చేసింది, స్మెల్ వచ్చింది కదా, అది ఓపెన్ చేస్తానే వచ్చేసింది. ఇది వచ్చేసి టఫ్ మ్యారథాన్ రన్. ఇది మా వాడు మొన్న 21 kilometers రన్నింగ్ చేశాడు, దానికి ఇచ్చాడు మెడల్. ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట మనకి. చూసారా ఫోజ్ ఎట్టిచ్చిందా, మంచి డ్రామాటిక్ అబ్బా. సింబా ఇట్రా. గలీజ్ గాడిన వచ్చి ట్రై చేస్తాను, తీసుకొస్తుందేమనేసి. పోతుంది కానీ తీసుకునే రావట్లేదు, మళ్ళీ నేను మీద తీసుకొస్తాను. సింబా బద్ధకం ఎక్కువైపోయింది చూడు, ఎంత చిన్నదానంగా పోతుందో. నాడు ఆడుకుంటారు కాసేపు దాంతో. సింబా అదో వద్దని గాడికి, మా కొలిగ్ గాడి పోతుంది. ఇంకా వచ్చింది. సింబా వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకు. అన్నం ఏంటి కుమ్మి పారేసేటోని, కుమ్మి అంటే నార్మల్గా తినేటోని. చూద్దాం, లేకపోతే త్వరగా రిపోర్ట్లు పెట్టేసి పోయి పడుకుంటే రేపు సంగతి రేపు ఉందా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నట్టుందో. చపాతి తీసుకొని అట్టా ఒక ముక్క వేసుకొని తినేసి, అట్లా కొద్దిగా ఎర్రగడ్డ కొట్టేసి, సరిపోదు కొద్దిగా ఎర్రగడ్డ కొరికేసి, అదిరిపోయింది టేస్ట్. అసంగా వచ్చింది. తినేసి మీ దగ్గరికి వస్తాం. మళ్ళీ ఎట్టు చూస్తాను అందుకు, కానీ పెట్టకూడదు, మళ్ళీ దానికి సిక్కైపోద్ది, అందుకే పెట్టట్లేదు దానికి. సో మొత్తానికైతే దుమ్ము దులిచే. అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి,
నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. ఇప్పుడే తిన్నా గాయస్, మొత్తం తినేసి ఇంకా రూమ్కి పోదామని ట్రై చేస్తూ ఉన్నా. వెళ్ళాలి రూమ్కి. ఇంకా ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ 8:58 అయింది, 8:58 అయింది. ఇంకా కాసేపు దాంతో ఆడుకొని తింటున్నారు, తినిపిస్తూ ఉంటున్నారు. తిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నేను అనేసి. తర్వాత షేర్ చేయండి, ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చేయండి మొత్తానికి. ఓకే గాయస్, మరి